రైతు సోదరులకు స్వాగతం. మిర్చి ధరల గురించి మనం అనేక వీడియోలు చేసుకున్నాం. తాజాగా గుంటూరు మిర్చి మార్కెట్ గురించి ఒక అప్డేట్ వచ్చింది. వేసవికాలంలో సహజంగా సెలవులు మే ఫస్ట్ వీక్లోనే ఇస్తారు. ఈసారి కొంచెం వాతావరణం చల్లగా ఉండడంతో కొంచెం పొడిగించారు. మే 12వ తేదీ నుంచి జూన్ 8వ తేదీ వరకు గుంటూరు మిర్చి యార్డుకి సెలవులు, గేట్లు తాళాలు వేసేస్తారు. అయితే మిర్చి అమ్ముకునేవారు కోల్డ్ స్టోరేజ్ల దగ్గర, గ్రామీణ ప్రాంతాల్లోనే పొలాల దగ్గర, కళ్ళాల దగ్గర అమ్ముకోవచ్చు. ఎందుకంటే కొనుగోలు చేసిన వాళ్ళు నేరుగా యార్డుకి రావాల్సిన అవసరం లేదు. కొనుగోలు చేసుకున్న వాళ్ళు కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుంటారు, లేదంటే నేరుగా ఎక్స్పోర్ట్ చేసుకునే అవకాశాలు ఉన్న వాళ్ళు కూడా ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. ట్రాన్సాక్షన్స్ ఏం ఆగు. కానీ గుంటూరు మిర్చి యార్డులో మాత్రం కొనుగోలు అమ్మకాలు నేటితో బంద్. ప్రస్తుతం ఉన్న స్టాక్ మొత్తం క్లియర్ చేసుకోవాల్సిందే. మిర్చి యార్డులో ఎలాంటి ట్రాన్సాక్షన్ ఇక లోపల జరగదు. లోపలికి వాహనాన్ని కూడా ఇక వెళ్ళనివ్వరు. రైతు సోదరులు దయచేసి మిర్చి యార్డుకి మిర్చి తీసుకురావద్దు. కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోవచ్చు, గ్రామీణ ప్రాంతాల్లోని వ్యాపారస్తులు వస్తే అమ్ముకోవచ్చు, లేదు అంటే కోల్డ్ స్టోరేజ్ దగ్గర బయట పెడితే వ్యాపారస్తులు కూడా కొనుగోలు చేస్తారు. ఇక రాబోయే కొద్ది రోజుల్లో ఏసీ స్టాక్స్కి ఎలాంటి ధరలు రాబోతా ఉన్నాయి, చైనాకి ఎక్స్పోర్ట్స్ ఆర్డర్స్ వచ్చాయా, పాకిస్తాన్ ఇండియా యుద్ధ ప్రభావం మిర్చి మీద పడిందా, పాకిస్తాన్లో క్వింటా మిర్చి 27,000 రూపాయలు పలుకుతూ ఉంది అని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక బంగ్లాదేశ్కి మిర్చి ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి, శ్రీలంక మిర్చి ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి అనే వివరాలతో మరో వీడియోలో మొత్తం పరిశోధన చేసి మరో వీడియోలో తెలుసుకుందాం.